కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిలిం కాంతారా. జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ సినిమా శాండల్వుడ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్లో ఒకటిగా నిలిచింది. 14 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్తో కాంతారా చాప్టర్ 1 ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా టేకప్ చేశాడు రిషబ్ శెట్టి. ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి చెప్పిన టైంకి మూవీని దించేస్తున్నాడు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది కాంతారా ప్రీక్వెల్. కాంతారా 1ను 30 దేశాల్లో 7 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది హోంబలే ఫిల్మ్స్. ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఆయా భాషల్లో సినిమాను డిస్ట్రిబ్యూటర్ ఎవరు చేస్తున్నారో డీటెయిల్స్ పంచుకుంది మూవీ టీం. అయితే కేరళలో ఈ సినిమాకు చిక్కులొచ్చి పడ్డాయి. మాలీవుడ్లో పృథ్వీరాజ్ సుకుమారన్ నిర్మాణ సంస్థ రిలీజ్కు ప్లాన్ చేసుకోగా, డిస్ట్రిబ్యూషన్ సంస్థకు ఎగ్జిబ్యూటర్లకు మధ్య రెవెన్యూ షేరింగ్ విషయంలో ఇష్యూ నడుస్తోందని సమాచారం. ఇప్పటి వరకు సమస్య సాల్వ్ కాలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా పంజాబ్ సింగర్ దిల్జిత్ దోసాంజ్తో సాంగ్ చేయించబోతున్నారని టాక్. కల్కిలో కూడా ఈ స్టార్ సింగర్తో ఓ ప్రమోషనల్ సాంగ్ చేయించారు నాగశ్విన్. ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్కు కూడా ఇదే ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు 125 కోట్ల భారీ రేట్ పెట్టి కొనుగోలు చేసిందట. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా బడ్జెట్ రికవరీ అయిపోయిందని తెలుస్తోంది. కాంతారా తెరకెక్కించే సమయంలో ఈ సినిమాను తీసుకునేందుకు వెనకాడిన ఓటీటీ సంస్థలు ఇప్పుడు భారీ రేట్ పెట్టి కొనుగోలు చేయడం చూస్తే ఇదే కదా నిజమైన విజయం అనిపించక మానదు. మరి రిషబ్ శెట్టి కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాలి.